కరువు పేరు మీద నష్టం చేసిన రైతులకు నష్టపరిహారం, కరువు పేరు మీద రైస్ మిల్ యజమానులు చేసిన నష్టపరిహారం, కరువు పేరు మీద నష్టం చేసిన రైస్ మిల్ యజమానులు నష్టపరిహారం, కరువు పేరు మీద దోపిడీ చేసిన అధికారులపై, కరువు పేరు మీద రైతుల్ని టోకరా కొట్టిన అధికారులపై ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. మా రైతులు కూడా వచ్చింది, ఎవరెవరు ఎంతెంత నష్టపోయారో. ఇప్పుడు ప్రధానంగా కర్రే రాజారాం అనే అతను కొల్ప్యాక్ సొసైటీ నుంచి వాళ్ళు పంపారు. దాదాపు అందులో 37,660 కిలోల్ని వాళ్ళు పంపితే దాదాపు 8,980 కిలోలు కటింగ్ చేశారు. అంటే ఒక్క రైతుకు సంబంధించే రాజారాంకు ఈ ముగ్గురి ఒక్క రాజారామే 17 క్వింటాళ్ళ వరి ధాన్యాన్ని కటింగ్ చేసింది. ఆయన్నేమో కౌలుకు తీసుకొని పొలాలు చేస్తున్నాడు. ఇప్పుడు మరి ఈ రకంగా వీళ్ళు చేస్తే కౌలుకి ఎట్లా ఇవ్వాలా? అదేవిధంగా వాళ్ళు ఇంతకాలం చేసిన దానికి ఏమి ఇవ్వాలా? అట్లా వాళ్ళు నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి రైతులను ఆదుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ రైతు ఉద్యమం అయినా పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న సమయంలో మాకు అండదండలే కాకుండా రైతుకు అండదండలుగా ఉండే విధంగా రాత్రి మవళ్ళు ఉన్న రిపోర్టర్సు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులు సహకరించారు. భవిష్యత్తులో కూడా రైతాంగం పట్ల మీరందరూ కూడా ఇట్లే సహకరించాలని కోరుకుంటూ, ప్రధానంగా ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కొనుగోలు, రైతు బంధు అని చెప్పేసి రైతుల్ని గెలుచుకోవడానికి చేసిన స్కీమ్ని మేము రైతు బంధుని 15,000 ఇస్తాం, ప్రతి గింజ మేము కొనుగోలు చేస్తాం, ఒకే పంట కాదు అని రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా తాను ఎన్నికల ప్రణాళికలు ప్రకటించడమే కాకుండా వాగ్దానం చేశాడు. 420 వాగ్దానాల్లో ఇదొక వాగ్దానం. తీరా చాలా ప్రతిష్టాత్మకంగా కొనుగోలు కేంద్రాన్ని భావించిన రాష్ట్ర ప్రభుత్వం బోనస్ మాత్రం ఒక సన్న ధాన్యానికే పరిమితం చేసి క్షేత్రస్థాయిలో అధికారులు రైతాంగానికి నష్టం చేసే విధానాలు ఏ విధంగా అమలు చేస్తూ లక్షల రూపాయల రైతాంగానికి నష్టం చేసే తరుగు పేరు పైన చేసే టోకరాని మేము దరఖాస్తు జిల్లా స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు కూడా అనేక దఫాలుగా దరఖాస్తులు చేశాం. ఏ ఒక్క అధికారి స్పందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పేసి ఈ కొనుగోలు కేంద్రాల్లో నేను ఆరోపిస్తా ఉన్నాను. దీని మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఉదాహరణకు ఏంటంటే మన ఉమ్మడి జిల్లాలో 11,12,000 మెట్రిక్ టన్నులు నిజామాబాదే కాకుండా ఉమ్మడి జిల్లా కామారెడ్డితో సహా మనం చూసుకున్నప్పుడు 11,12,000 మెట్రిక్ టన్నుల నష్టం. అంటే క్వింటాలకు 10 కిలోలు దొడ్డు ధాన్యం అయితే ఇంకెక్కువ. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఎంఎస్పి ధర క్వింటాలకు ధర వేసి, అట్లాగే సన్నధాన్యానికి 500 రూపాయల బోనసు. ఈ విధంగా చూసుకున్నప్పుడు ఉమ్మడి జిల్లాలో 300 నుండి 320 కోట్ల రూపాయలు ఇవాళ రైతాంగం మీద, రైతాంగం జేబుల్ని కత్తిరించారు. ఇది కొంతమంది రైస్ మిల్ యజమానులు, ఐడిసిఎంఎస్, ఐకేపీ, అట్లాగే సహకార సంఘాల కొనుగోలు నిర్వాహకులు. మేము 24 జూన్ 2026న గౌరవనీయులైన కలెక్టర్ గారిని కలిసి ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే
200 కోట్లకు నష్టం జరిగిందని రాతపూర్వకంగా, అట్లాగే కొన్ని రైస్ మిల్లర్ పేర్లని, ట్రక్ షీట్లని మేము పేర్కొన్నాం. ఎక్కడైతే ప్రశ్నిస్తామో అక్కడ రైతుల్ని తరువు తీసుకోరు. ఉదాహరణకు మా జిల్లా అధ్యక్షుడు సురేష్ తను ప్రశ్నించాడు ఐకేపీ అధికారుల్ని, ఒక్క కింద తీసుకుని అదే ట్రక్ షీట్ లో రైతులు ఉంటారు, మిగతా రైతులను మాత్రం టోకరా కొట్టారు. పుప్పాలపల్లి గ్రామంలో సాయిలోని ఆల్గోట్ సాయిలని రైతు ప్రశ్నించాడు, ఆయనకు తీసుకోలేదు, నలుగురికి మాత్రం తీసుకున్నారు. 5 ఉంటే 4 మాత్రం కట్ అయింది. ఈ రైతులు కూడా పుప్పాలపల్లి, పిప్రి, రావుట్ల, కమ్మర్పల్లి గ్రామాల నుంచి రైతులు వచ్చారు. మీరు అడగండి, విషయాలు తెలుసుకోండి. అందుకనే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా స్థాయి అధికారులు, అట్లాగే రైస్ మిల్ కొంతమంది రైస్ మిల్ యజమానులు కుమ్ముక్కై రైతాంగానికి టోకరా కొట్టడం అనేది సమంజసమైనది కాదు. దీన్ని విచారణ జరిపి ఈ రైతాంగానికి నష్టపరిహారం తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడ కూడా ఇబ్బంది. ఇవాళ ఏదైతే సివిల్ సప్లై అధికారుల దగ్గర ఉన్నాయి, సివిల్ సప్లై అధికారుల దగ్గర ఏ సొసైటీ పరిధిలో ఏ లారీ ఏ రైతులు ఎన్ని క్వింటాలు పంపించారో, ఎన్ని దానికి కట్ అయింది అని, తరుగు కింద ఎంత తీసేశారు అని చెప్పేసి క్లియర్ గా రికార్డులో ఉన్నాయి. దీన్ని వెతకాల్సిన అవసరం లేదు, గుట్ట తోవాల్సిన అవసరం లేదు. అందుకని మీకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. రైతుల పక్షాన ఉన్నవా రైస్ మిల్ యజమానులకు, అట్లాగే రైతుల్ని మోసం చేస్తే అధికార పక్షాన ఉన్నవా అని అడుగుతా ఉన్నా నేను. అందుకని మిత్రులారా, దయచేసి మీరు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారు కాబట్టి రైతుల పక్షాన్ని ఇప్పటి వరకు నిలబడ్డారు. ఈ విషయాన్ని కూడా కొద్దిగా ప్రముఖంగా ప్రభుత్వం దృష్టికి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అదే నేపథ్యంలో ఇప్పటికీ ఏదైతే ఎలినోవా ప్రభావం వల్ల ఇప్పటికే దాదాపు 30% వర్షాలు కూడా కురవలేదు. వర్షాలు వస్తాయనే ఆశతోని చాలా మంది ఈరోజు నాట్లేశారు బావుల కింద, అట్లాగే చెరువుల కింద. కానీ యూరియా 1 ఎకరాన 4 సంచులు కావాల్సింది 2 సంచులు 2 దఫాలా ఇస్తున్నారు. 4 సంచులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే యూరియా యాప్ని ఏదైతే ఆ యాప్ వల్ల అనేక చిక్కులు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లేని రైతాంగానికి ఇబ్బంది అవుతుంది. అట్లాగే ఏదైతే ఆధార్ కార్డ్ లింక్ ఏదైతే ఉందో ఆ ఆధార్ కార్డ్ లింకు ఇబ్బంది అవుతా ఉంది. అందుకని దీనిపైన కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రామ స్థాయి సహకార సంఘం ఏదైతే పరిగణలో తీసుకొని ఇవ్వాలని, అట్లాగే డిఏపి కూడా దొరకదని చెప్పేసి రైతాంగం ఆందోళన చెందుతుంది, వాళ్ళకు కూడా ఇవ్వాలని. అట్లాగే రైతు ఏదైతే ఇవాళ విత్తనం నాటారో విత్తనం మొలకెత్తని విత్తనానికి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.